ఈరోజు మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి ట్రంప్ ఇంకొక అనౌన్స్మెంట్ చేశారు. సీజ్ ఫైర్, ఇరాన్తో జరుగుతున్న ఈ వారు కాస్త కొన్ని రోజులు అంటే 5 రోజుల వరకు ఆపుదామని చెప్పి ఒక పిలుపైతే ఇచ్చారు. మోస్ట్లీ ఆ న్యూస్ మార్కెట్ని చాలా వరకు పాజిటివ్లోకి తీసుకువెళ్తుంది. దాంతోపాటు ఇంటర్నేషనల్ మార్కెట్లో చూసుకుంటే క్రూడ్ ఆయిల్ ధరలు సడన్గా పడడం జరిగింది. ఒక్కసారిగా బ్యారెల్ $94 నుంచి $88-87 క్రూడ్ ఆయిల్ పడ్డది. అదేవిధంగా డాలర్ వాల్యూ కూడా తగ్గింది. రేపు మార్కెట్లో మీకు నిఫ్టీ ఆల్మోస్ట్ 200 to 300 పాయింట్స్ పైనే ఓపెన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మరోవైపు గోల్డ్ సిల్వర్లో కూడా మీకు రేపు కొంత బౌన్స్ బ్యాక్ అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇది టెంపరీ అని అనుకోండి. రేపు ఎల్లుండి కొంతవరకు మార్కెట్లో పాజిటివ్నెస్ లేదా కన్సల్టేషన్ మీరు చూస్తారు. బట్ ఆఫ్టర్ దట్ ఓన్లీ మనకు ఒక మార్కెట్ సంబంధించి ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఈ వారు ఇప్పుడు ఆపారు కాబట్టి ఇంకా ప్రాబ్లమ్స్ ఏమీ లేవని అనుకోకండి. ఇది ఒక విధమైన గుడ్ న్యూసే, కానీ మార్కెట్లో ఇతర కొన్ని ప్రాబ్లమ్స్ ఇంకా ఉన్నాయి. సో దాన్ని అర్థం చేసుకుంటూ మనం కొత్త పొజిషన్ కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేయాలి. సో అది మీరు గమనించాలి. రేపైతే ఇండియన్ మార్కెట్స్ పాజిటివ్లో అయితే ఓపెన్ అవ్వబోతూ ఉన్నాయి. అది మీరు గమనించగలరు.